దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరి ఎదుటికి మరొక అంశంతో రావడానికి ఆ దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు ధనవంతుడు లాజరు గురించి ఇంకా చెప్పాలంటే మరణం తర్వాత ఏముంది. మరి చాలామంది మనకైతే అంటే క్రైస్తవ బిడ్డలకి, క్రీస్తుని ఎరిగిన బిడ్డలకి చాలామందికి తెలుసు ధనవంతుడు లాజరు అంటే. కానీ క్రైస్తవ బిడ్డలు కానివారు లేక క్రీస్తులోకి రానివారు, క్రీస్తుని ఎరగని వారికి మరణం అవ్వగానే ఇక జీవితం అయిపోయింది కాబట్టి ఇంకా చాలా హాయిగా బ్రతుకుతామని చాలామంది మరి నాతో మాట్లాడడము, కామెంట్ చేయడం విన్నాను. అలా కాదు, మనం జీవించిన జీవితము ఇది కొద్ది వరకే. కానీ నిజమైన జీవితం ఏంటంటే మన మరణం తర్వాత నిత్యత్వం ఉంది. అది ఎవరమైనా తెలుసుకోవాలి. చాలామందికి మరి పరలోకము, పాతాళము, నరకము ఉన్నదనేది చాలామందికి తెలియదు. అయితే లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19 నుంచి 31 వరకు కూడా తర్వాత మీరు చదువుకోవచ్చు. నేను కొన్ని విషయాలు ఇందులో నేను చెప్తాను. 19వ వచనము 20-21లో చూసినట్టయితే ధనవంతుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా అందమైన బట్టలు వేసుకొని, చాలా ఖరీదైన వస్త్రాలు ధరించి, చాలా అంటే ఇంకా చెప్పాలంటే చాలా విలాసవంతమైనటువంటి వస్త్రధారణ, మరి ఆహారము తింటూ చాలా సంతోషించేవాడు. కానీ అతని ఇంటి ముందటనే 20వ వచనంలో లాజరు అని ఒక దరిద్రుడునను, కానీ వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఎంత భయంకరం! ఇంకా అంతేకాదు, కుక్కలు వచ్చి కూడా అతన్ని కురుపుల నుండి వచ్చేటువంటి ఆ యొక్క భయంకరమైన ఆ దుర్వాసనతో కూడినటువంటి ఆ యొక్క రసిని అవి నాకడము, అతనికి కంఫర్ట్ ఇవ్వడము కూడా మనం చూస్తున్నాం. కానీ ఎంత వేదన! తన యొక్క స్థితిగతులను చూసి కూడా ఆయన దేవుని వదిలిపెట్టలేదు. అయితే ఒక దినాన 20 కూడా మరణం సంభవించింది. 22వ వచనంలో చూసినట్లయితే కనుక ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొండకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయాడు, చక్కగా పాతి పెట్టాడు. నిజమే. మరి ఆయన జీవించినంతకాలం చాలా ధనవంతుడు కనుక ఎంతమంది స్నేహితులు ఉన్నారో, అలాగే చాలా శ్రేష్టంగా మరి ఆయనను పాతి పెట్టారో మనకు తెలియదు. కానీ అసలు జరిగిన సంగతి ఏంటంటే ఇద్దరు చనిపోయారు. ఇద్దరు ఆత్మలు కూడా భూమి మీదకి వెళ్ళి భూలోకం నుంచి వెళ్ళిపోయాయి. కానీ ఒకరి ఆత్మనేమో పాతాళంలోకి వెళ్ళింది, ఒకరి ఆత్మ ఏమో పరదేశంలో ఉన్నటువంటి విశ్వాసులకు తండ్రైన అబ్రహాం గారి యొక్క రెమ్మున ఆనుకోవడానికి వెళ్ళినట్టుగా ఈ పరిశుద్ధ జీవ గ్రంథము మరిలో ఉన్న లేఖనాలని ప్రకారంగా మనం చూస్తున్నాం. ఎవరు చెప్పింది కాదు, కల్పన కథ అసలే కావు ఇవి. అప్పుడు మరి 23వ వచనం 24-20 దాకా చూస్తే కనుక పైకి చూస్తాడు ధనవంతుడు. చూసినప్పుడు అక్కడేమో లాజరు చాలా నెమ్మదిగా ఉన్నట్టుగా చూస్తున్నాడు. వెంటనే అన్నాడు, తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అంటే ఈ ధనవంతుడికి అతడేమీ మరి విగ్రహారతికుడు అన్నట్టుగా అనిపించట్లేదు ఇక్కడ, లేకపోతే దేవుడు అంటే తెలియదు అన్నట్టుగా తెలియట్లేదు. మరి తండ్రివైన అబ్రహామా అంటున్నాడంటే అతడు కూడా మరి విశ్వాసగానే మనం ఎంచుకోవచ్చు. కాబట్టి అప్పుడు అంటాడు, ఇక్కడ నేను ఒక యాతన పడుచున్నాను అంటాడు. నిజమే. 24లో చూస్తే అక్కడ అంటాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరించి పడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. యాతనలు చాలా మంది భూమి మీద అనుకుంటున్నారేమో, అసలు యాతన ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆత్మ బయటకు వచ్చాక ఈ శరీరంతో చేసినటువంటి ప్రతి క్రియలకి పనిష్మెంట్ మరణం తర్వాత ఆత్మకు తగులుతుంది. చాలా జాగ్రత్త. కనుక ఈ దేహంతో ఏం చేస్తున్నాం? ఈ అగ్ని ఆరదక్కడ, పురుగు చావదు, యుగాలు కూడా మరి కాలాల్సిందే. అక్కడ యాతన పడుచున్నానని అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కానీ మరి అబ్రహాం గారు ఏమంటాడంటే, అందుకు అబ్రహాం అంటాడు, నా కుమారుడు, నీవైతే నీవు జీవించినంత కాలం నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవిస్తుంది. అలాగే లాజరు అయితే అతడు ఎంతో కష్టపడ్డాడు, కష్టం అనుభవించాడని నువ్వు జ్ఞాపకం చేసుకొనము. నిజమే, చాలా మర్చిపోతున్నారు. మరణం తర్వాత కూడా మనం ఈ భూమి మీద మనం ఎవరెవరిని ఎలా కష్టపెట్టామో, ఎంత హింస పెట్టామో, వారు మరణమవునంతగా బాధించామో అక్కడ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జాగ్రత్త. మరణించిన తర్వాత పశ్చాత్తాపడానికి వీల్లేదు. అక్కడ పాప క్షమాపణ దొరకదు. ఇక్కడే ఏదైనా చేయాల్సింది. కనుక
వెంటనే అంటాడు, అయ్యో నేను ఇక్కడ యాతన పడుతున్నాను. లాస్ట్ కట ఆయనకు గుర్తొచ్చింది ఏంటంటే, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, మరి వారు కూడా ఇలాగనే జీవిస్తున్నారు. తన పొరుగు వాడిని ప్రేమించట్లేదు, ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించిన ఆజ్ఞను వాళ్ళు ఆచరించట్లేదు కనుక మరి వాళ్ళు కూడా చనిపోతే నా అలాగనే పాతాళలోకి వస్తారు, యాతన పడతారయ్యా. ఒక్కసారి ఈ లాజర్ని లేక మృతులలో నుండి ఒకరిని పంపించవా అని అంటాడు అనమాట. 30లో అంటాడు అతడు, తండ్రి అయిన అబ్రహమా, అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచినను, మరి లేచిన వాడు వెళ్ళి చెప్పిన వారు నమ్మరని చెప్పాను. అవును, ఈ భూమి మీద మంచిగా జీవించండి, యథార్థంగా జీవించండి అని ఎంతమంది హితబోధలు చేసినా నమ్మకుంటే, వినకపోతే పాతాళమే మరి అంతం. నమ్మాలి క్రీస్తు యొక్క మార్గం. చాలా మంది ఇది మతం అనుకుంటున్నారు. మతము కాదు ఇది, పరలోకానికి. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద మనం మరణించిన తర్వాత ఈ ఒక పరలోకంలోకి లేకపోతే మన ఆత్మ నిత్యత్వంలోకి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దయచేసి ప్రియ సహోదరులారా, ఇది ఏమాత్రం కూడా మరి నిరక్షణ పెట్టకండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసినట్టయితే కనుక 24వ వచనంలో ఏమిందంటే, మీరు లేక ఈ యొక్క 24 నుంచి 29 వరకు కూడా చూస్తే అక్కడ తీర్పు కంపల్సరీ ఉంటుంది, మరణం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే 24 వచ్చి, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. తీర్పు అనేది ఇక్కడ జరగదు. ఇక్కడ మనం చేసే ప్రతి పనికి పనిష్మెంట్లు ఉంటాయి, కానీ నిజమైన పనిష్మెంట్, నిజమైన తీర్పు ఎక్కడ ఉంటుంది అంటే పరలోకంలో ఉంది. కనుక మరణించిన ప్రతి వారు తిరిగి లేవాల్సిందే, ఖచ్చితంగా లేస్తారు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 ఏమిటంటే, ఈ దేహంతో చేసిన ప్రతి వారమట, అది మంచివైనా సరే చెడువైనా సరే క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలవబడాల్సిన వారమే అన్నమాట అప్పుడు. కాబట్టి చివరిగా యోహాను సువార్త 5:29 చివరికి ఒక మాట చెప్తారు ఏంటంటే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. హల్లెలూయా. నీవైనా నేవనైనా ఈ శరీరంలో నుండి, ఈ మట్టి శరీరం నుండి ఈ మహిమ కలిగిన శ్రేష్టమైన ఆత్మ ఒక్కసారి బయటకు వచ్చిందంటే అది అక్కడికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క జీవ గ్రంథం ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా మరి మానవ శరీరం అయితే మట్టి నుండి చేయబడింది, కానీ ఈ ఆత్మ సృష్టికర్త తనలో ఉన్న ఊపిరి మనలో ఊదాడు కనుక మన జీవాత్మ అయ్యాము. కనుక తిరిగి ఆ ఆత్మ అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ మనము పరలోకానికి లేక పరదేశం నుంచి వెళ్ళి అటు నుంచి పరలోకానికి వెళ్ళి ఆ నిత్య రాజ్యంలో చేరడానికి ముందు ఒక తీర్పు ఉంది. ఒకవేళ నీవు నేనైనా క్రీస్తును అంగీకరించి ఆ యొక్క శిలువ మరణ త్యాగంలో నుంచి ఆయన రక్తంలో కడగబడిన వారమైతే కనుక, ఎందుకంటే రోమా 8:1 ప్రకారం క్రీస్తు యేసందు ఉన్న వారికి శిక్ష విధియు లేదు. మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా ఈ లోకంలో చేయొచ్చు, చేయకూడదు అనడానికి లేదు. కానీ అవన్నీ ఒక మంచి మెప్పు లేకపోతే మనకు ఒక మంచి స్టేట్మెంట్ వస్తుందేమో, కానీ పరలోకంలో లేక నిత్యత్వంలోకి ప్రవేశం ఉండదు. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఆ యొక్క పరలోక రాజ్యంలోకి ఎవరు లేక తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళారని ఇదే యోహాను సువార్త 14:6 ద్వారా లోకరక్షకుడు చెప్పాడు. దయచేసి దేవుని యొక్క ప్రియబిడ్డలారా, అనేకులు కూడా ఎంతోమంది ఈ యొక్క వీడియోని మీరు వీక్షిస్తున్నారు. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఒకటే, ఈ జీవితమే శాశ్వతం అనుకోకండి. ఈ భూమి మీద ఉన్న జీవితం కొంతకాలమే, 60, 70, 80 లేక 100 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ఇదే జీవితం కాదండి. దీని తర్వాత నిజమైన జీవితం మనకు ఒకటి ఉంది. అయితే అది ఈ శరీరంలో కనబడని ఆ శ్రేష్టమైన ఆత్మ. ఆ ఆత్మని నిత్య పాతాళానికి పంపిస్తున్నామా లేక ఆ పరలోకానికి అర్హత కలిగిన వారిగా జీవిస్తున్నామా? దయచేసి మనమే ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ శరీరంతో చేసిన ప్రతి క్రియలు కూడా ఒకానొక దినాన మన మనసాక్షే మనకి సాక్ష్యం ఇస్తుందని చెప్పాడు. కనుక మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మంచి క్రియలు, సత్క్రియలు చేయదుము గాక. మంచి క్రియలతో పాటుగా క్రీస్తుని అంగీకరించి మన జీవితాలను మార్చుకుందాం.
మతము కాదు మారాల్సింది, మనసు మారాలి. మనిషి మారితే సరిపోదు, మనసు మారాలి. మనం మంచిగా జీవించాలి, మన తోటి వారిని మరి యథార్థమైన మంచి మనస్సాక్షి కలిగి మరి వారిని గౌరవపూర్వకంగా మరి చూడాలి. కాబట్టి ఈ మాటల్లో మరణం ఒక్కటే కాదు, మరణం తర్వాత నిజమైన జీవితం ఉందని గమనించాలని, గుర్తించాలని, మరి ఈ వాక్యాలు మనందరి జీవితాల్లో ఫలింపచేయాలని నేను కోరుకుంటూ నా ఈ యొక్క చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ ప్రియబిడ్డలు విన్నాయి చాలా శ్రేష్టమైన ఈ మాటల్ని అయ్యా, మేము మరణించిన తర్వాత మేలు చేస్తే జీవ పునరుద్ధానానికి, అయ్యా మేము చేసిన తప్పులైతే తీర్పు పునరుద్ధానానికి మేము లేవాల్సిన వారమే ఉన్నాం. కానీ తండ్రి, మా క్రియలను బట్టే మేము అతలమా పరదేశంలోకి వెళ్తామా అనే విషయాన్ని మాకు గ్రహింపులోకి తీసుకొని వచ్చి మా యొక్క మనస్సుని నీపైన నిలిపి ముందుకు సాగే కృప భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి. కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.